హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ బటన్ని మోగించండి. ఇవాళ మన రెసిపీ అయితే కరకరలాడే క్రిస్పీ బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా బడిలో పిండితో తయారు చేసే ఈ బిస్కెట్స్ అండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఒక 4 కప్పుల బడిలో పిండి అండి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండిని ఈ మిక్సీ పట్టుకున్న బడిలో పిండిలోకి కలపాలి. 1/2 కప్పు చక్కెరని మిక్సీలో వేసేసి 4 యాలకులు వేసి మిక్సీ పట్టేసుకోవాలండి, ఫైన్ పౌడర్ లాగా. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. అంతా ఈవెన్గా కలిసేలాగా వేళ్ళతో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి స్వీట్నెస్ అనేది బిస్కెట్లకి ఈవెన్గా ఉంటుందండి. తర్వాత నీళ్ళు వేసేసి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెంగా తీసేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కేలోపు మనం బిస్కెట్స్ అయితే తయారు చేసేసుకుందాము. ఇలా పీట మీద రుద్దుకోవాలండి. కొద్దిగా పొడి పిండి కలుపుకొని తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్తో ఇలా రౌండ్గా షేప్ వచ్చేలాగా కట్ చేసేసి ఫోర్క్ సహాయంతో హోల్స్ పెట్టేసి ఆయిల్లో వేయాలి. చూడండి, ఇలా తిప్పించామనుకోండి విరిగిపోతాయి. అందువల్ల అలాగే బాగా ఆయిల్లో వేడెక్కి కాలిన తర్వాత ఒక్కొక్కటిగా మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి కాలనట్లు అనిపిస్తాయి, కానీ చల్లారే కొద్దీ కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా ఉంటాయండి. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మామూలుగా బడిలో పిండి పిల్లలు అలాగే తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా బిస్కెట్స్గా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే. మా బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. చూడడానికి కనువిందుగా ఉన్నాయండి ఈ మధురమైన బిస్కెట్స్. మీరు కూడా ట్రై చేయండి.